ఇంతవరకు కూడా భారతదేశంలో ఏ ఒక్క జడ్జి కూడా ఇంపీచ్ అవ్వలేదు, అభిశంసనకు గురవ్వలేదు అనమాట. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. 2 సందర్భాల్లో హైకోర్టు జడ్జెస్ మీద అభిశంసన తీర్మానం పెట్టిన టైంలో వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఇండియన్ సిస్టమ్ ప్రకారం జడ్జెస్ ఇంపీచ్ అవ్వాలి అంటే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పాస్ అవ్వాలి. 2 సభల్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పాస్ అవ్వాలన్నమాట. దానికి చాలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు ఒక సభలో పాస్ అయిన తర్వాత 2వ సభలో ఆ జడ్జి అపీర్ అయ్యి తన వాదన వినిపించుకోవచ్చు, దానికి తన వంతు వాదన చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కూడా 2వ సభలో కూడా అది కనుక పాస్ అయితే కనుక అప్పుడు జడ్జి ఇంపీచ్ అయినట్లు లెక్క అనమాట. ఈ లోపే 2 సందర్భాల్లో జరిగినప్పుడు ఈ లోపే జడ్జిలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఈసారి యశ్వంత్ వర్మని ఇంపీచ్ చేయాలని చెప్పి ఇన్హౌస్ ఎంక్వైరీ కమిటీ చెప్పిందనమాట. అయితే మామూలుగా జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అని, దీని ప్రకారం ఏంటంటే ఒకసారి జడ్జెస్ మీద ఈ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఎంక్వైరీ యాక్ట్ కింద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అయితే ఇప్పుడే ఆల్రెడీ ఇన్హౌస్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి తిరిగి మళ్ళా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ లో ఆయన పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి మాత్రం జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పు చేశారని చెప్పి కూడా ఈ రిపోర్ట్ చెప్తున్నట్టు కథనాలు చెప్తున్నాయి అనమాట. అయితే జ్యుడిషియరీ ఏదైతే టాప్ మోస్ట్, ప్రజలందరూ అన్ని చోట్ల నమ్మకం కోల్పోయినప్పుడు లాస్ట్ రిసార్ట్ గా జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు జడ్జెస్ మీద నమ్మకం కోల్పోతే, ఈ సిస్టమ్ మీద క్రెడిబిలిటీ కోల్పోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు తమ విన్నపాలు విన్నవించుకుంటారు? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ ట్రాన్స్పరెన్సీ అండ్ జడ్జెస్ లో కూడా కరప్షన్ అనేది ఇంత కామన్ అయిపోయినప్పుడు చాలా మంది ఇప్పుడు అసలు మనం ఏ వ్యవస్థను నమ్మాలి అని కూడా ఆలోచిస్తున్నారు.